కేసులకి కోర్టులకు భయపడి నేను మౌనంగా ఉండలేదు. మన ఇంటి పరువు కోర్టు దాకా వెళ్ళకూడదనే సిరిని ఇంట్లో ఉండనిచ్చానే తప్ప నా భార్యగా మాత్రం కాదు. ఆదరణ లేని చోట ఆత్మాభిమానం ఏ మనిషి అయినా సరే ఎక్కువ రోజులు ఉండలేరు. ఏంటి పిన్ని వెతుకుతున్నావు? నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను సంజు. ఇక్కడ ఏమైనా ఉందేమోనని. నీళ్ళు ఈ రూమ్లో ఉందేంటి? ఇప్పుడు ఎలా? బావా కాఫీ. నేనెప్పుడు వెళ్ళిపోతానా అని గుడ్లు మెటకరించి మరీ చూస్తోంది. ఏంటి నీళ్ళు వెతుకుతున్నావు? నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసమే వెతుకుతున్నాను. ఇక్కడే ఉందిగా. అయ్యో మర్చిపోయాను. దొరికింది కదా, ఇక నువ్వు వెళ్ళు. బావా నేను పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి? అవన్నీ నీకెందుకు? కాబోయే భార్యాభర్తలం ఏమైనా మాట్లాడుకుంటాం. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎవరు కాబోయే భార్యాభర్తలు? అదేంటి బావా, మనమే కదా కాబోయే భార్యాభర్తలం. ప్లీజ్ సింధు, ఇంకెప్పుడు నా ముందు ఆ మాట అనుకో. వినలేకపోతున్నా. బాధగా ఉందా బావా? మరి నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేసినప్పుడు నేనెంత బాధపడుంటాను. తాగిన మైకంలో నువ్వు చేసిన తప్పుకు నిన్ను శిక్షించకుండా నీతో మ్యారేజ్ ఒప్పుకున్నందుకు సంతోషించాల్సింది పోయి ఇంకా బాధపడుతున్నావా? ఇలా జరిగిందని నేను వెళ్లి పోలీస్ స్టేషన్లో ఒక్క కంప్లైంట్ ఇస్తే నీ లైఫ్, ఈ ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించుకో బావా. నష్టం నాకు జరిగినా నీకు ఏ కష్టం కలగకూడదని రెండో పెళ్ళని తెలిసి కూడా సిద్ధపడ్డాను. నీకోసం ఇంత త్యాగం చేసినా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను తప్పు చేసిన దానిలో దూరం పెడుతున్నావు. తప్పు చేసింది నువ్వు బావా, నేను కాదు. ఓకే, ఇప్పుడేమంటావు? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీళ్ళని బయటికి పంపించు. తర్వాత మాట్లాడుకుందాం సింధు, ముందు నువ్వు వెళ్ళు.
కుదరదు బావా, ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. సంజయ్ తర్వాత మాట్లాడతానని చెప్తున్నాడుగా, వినకుండా విసిగిస్తావేంటి? వెళ్ళు సింధు. వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు. పిన్ని నువ్వు ఆగు. వెళ్ళని బావా. నేను తనతో ఒక విషయం మాట్లాడాలి. తర్వాత మాట్లాడొచ్చు. లేదు, ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. ముఖ్యమైన విషయం అంటా ఉంటాడుగా, వెళ్ళు సింధు. నీకే చెప్తోంది, వెడతావా వెళ్ళవా? వెళ్ళమంటే సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? పద పద పో. ఏంటి సంజు, ఏదో మాట్లాడాలన్నా? ఏం లేదు పిన్ని, సింధు బార్ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పాను. అటు సిరి ఇటు సింధు ఇద్దరు ఆడుకుంటున్నారు పిన్ని. అందరికీ లోకు అయిపోయాను. ఈ బాధ కంటే చావడమే మేలు అనిపిస్తుంది పిన్ని. సంజు, ఏమైంది సింధు? ఎందుకలా ఉన్నావు? నీళ్ళు ఈ ఇంట్లో ఉండగా నేను బావకి దగ్గర అవ్వడం ఇంపాసిబుల్ ఆంటీ. నీలాంబరి నిన్నేమన్నా అందా? మీరు చెప్పినట్టే బావతో పర్సనల్ గా మాట్లాడాలని వెళ్తే నన్ను రూమ్ లోంచి బయటికి నెట్టేసింది. నేను తనతో ఒక విషయం మాట్లాడాలి. తర్వాత మాట్లాడొచ్చు. లేదు, ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. అసలు నీలాంబరి సంజయ్ గదిలో ఎందుకుంది? ఇంకెందుకుంటుంది ఆంటీ? నా మీద మీ మీద బావకి లేనిపోనివి చెప్పి సిరి మంచిది, నువ్వంటే ప్రేమ ప్రాణం అంటూ సిరిని మళ్ళీ బావకి దగ్గర చేయడానికి. సిరంటే బావ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. నీళ్ళు మాటలు విని ఆ కోపం తగ్గించుకున్నాడు అంటే నాకు బావకి మ్యారేజ్ జరగడం కలే ఆంటీ. నీలుని మీరు ఇలాగే చూసి చూడకుండా వదిలేస్తే బావ మనసు మార్చి సిరికి దగ్గర చేస్తుంది. సిరిని భార్యగా బావ ఒప్పుకున్నాడంటే ఇక కోడలిగా మీ ముందే పెత్తనం చెలాయిస్తుంది. తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారన్న కోపం, బావని తనకు దూరం చేసి నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారన్న కసి, చచ్చినా మీరు తనని కోడలిగా ఒప్పుకోరన్న ద్వేషం, ఇవన్నీ కడుపులో పెట్టుకొని ఏదో ఒకరోజు మిమ్మల్ని ఇంట్లోంచి బయట గింటేస్తుంది. కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తానని బెదిరించిన సిరికి ఇదో లెక్క చెప్పండి ఆంటీ. నీళ్ళు మన ఇంట్లో ఉంటే సిరి సంజు భార్యగా ఈ ఇంటి కోడలిగా ఇక్కడే సెటిల్ అయిపోవడం కన్ఫర్మ్ ఆంటీ. నీళ్ళు విషయంలో మీరు డెసిషన్ తీసుకోకపోతే మీకు కష్టాలు సిరికి సుఖాలు తప్పవాంటి. ఆ తర్వాత మీ ఇష్టం. నీలాంబరి, మొగుళ్ళేం దానివి కాదని జాలి పడితే నాకే ఎసరు పెడతావా? అయ్యో ఆంటీ, చేయి కట్టేంది ఆంటీ, ఉండండి. ఎందుకంటే ఎందుకింత ఎమోషనల్ అయ్యారు? నీలాంబరి గురించి నువ్వు చెప్తుంటే దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది.
ఆవేశంలో చూసుకోలేదు. సిరి నీలు ఇద్దరు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కానీ మీరు హ్యాపీగా ఉండలేరు. మీరు హ్యాపీగా ఉంటేనే నేను పీస్ఫుల్గా ఉంటాను. వెళ్తారు సింధు. సిరి నీలాంబరి ఇద్దరు ఇంట్లోంచి బయలుదేరే రోజు తప్పకుండా వస్తుంది. వాళ్ళు వెళ్లేదాకా నేను ఊరుకోను. వాళ్ళు వెళ్ళడం ఎలా ఉన్నా వాళ్ళ కోసం మీరు ఇలా బాధపడడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. మీరు అలా వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకోండి, నేను వంట చేస్తాను. వద్దు సింధు, వంట చేయడానికి వేరే వాళ్ళున్నారు. ఎవరంటే? ఇంట్లో పడి తేరగా తింటుంది కదా, అదే ఇక ఈ ఇంటి పనులన్నీ చేస్తుంది. సిరి చేస్తుందంటారా ఆంటీ? దాని తల్లో జేజమ్మ చేత చేయిస్తాను. పద. ఏంటే పెద్ద మహారాణిలాగా కాలు మీద కాలేసుకుని తీరిగ్గా పుస్తకం చదువుతూ కూర్చున్నావు? ఇదేమన్నా నీ పుట్టిల్లనుకున్నావా తీరిగ్గా విశ్రాంతి తీసుకోవడానికి? అలా ఎందుకు అనుకుంటాను అత్తయ్య? ఇది మా అత్తారిల్లు, మీరు మా అత్తయ్య గారు, నాకంతా గుర్తుంది అత్తయ్య. ఇదిగో మాటి మాటికి ప్రతి మాటికి అత్తయ్య అత్తయ్య అని నువ్వు పిలుస్తుంటే నాకు ఒంటి మీద తేళ్లు జెరలు పాకినంత కంపరంగా ఉంది. ఇంకోసారి అత్తయ్య అని పిలిచావంటే బాగుండదు చెప్తున్నాను. అత్తయ్యని అత్తయ్య అని పిలవకుండా చెత్తయ్య అని పిలిస్తే బాగుంటుందో చెప్పండి అత్తయ్య. ఒంటి నిండా పొగరు, నోరు తెరిస్తే వెటకారాలు, దీనికే తక్కువ లేదు. సర్లే పద. బుద్ధవతారంలా ఊరికే తిని కూర్చుంటే కుదరదు, పని కూడా చెయ్యాలి. కాస్త ఒళ్ళు వంచితే ఒంటికి పట్టిన కొవ్వు తగ్గుతుంది. ఏం పని చేయాలత్తయ్య? ఏం పనా? వంట పని. మీరు చెప్పాలే గాని వంట పని ఏం కర్మత్తయ్య, ఇంటి పనులన్నీ చేసేస్తాను. కాకపోతే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఇంటి పనులు వంట పనులని నేను ముందు చేసి నీకెలా చేయాలో నేను చేసి చూపించాలా? ఆ అవసరం లేదత్తయ్య. సింధులాగా ఏ పని చేతగాందాన్ని కాదు నేను. అన్ని పనులు తెలిసిన దాన్ని, అందరి పనులు పట్టేదాన్ని. మాట్లాడితే నా కోడల మీద పడతావేంటి? పాపం అదేం చేసింది? ఓహో, సంజయ్ని పెళ్లి చేసుకోబోతుందనా నీ కోపం? నా సంజు సింధుని పెళ్లి చేసుకోవాలంటే నేను విడాకులు ఇవ్వాలి కదత్తయ్యా. అంటే దొంగచాటుగా మా మాటలన్నీ వింటున్నావన్నమాట. దొంగ బుద్ధి ఎక్కడికి పోతుంది సింధు? సింధులా దొంగచాటుగా వినాల్సిన అవసరం నాకు లేదత్తయ్యా. మీరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో నేను ఊహించుకోగలను. అంటే మా మనసులో ఏం మాట్లాడుకుంటున్నామో కూడా చెప్పగలవా? చెప్పగలను. ఏది నీ గురించి ఏమనుకుంటున్నామో చెప్పు చూద్దాం. సంజు చేత నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించి విడాకులిప్పించి నన్ను తప్పించి సింధుని సంజుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అంతేగా? నీకు మానసిక శాస్త్రం కూడా తెలుసా? మనుషుల శాస్త్రం తెలుసత్తయ్యా. పైకి మంచిగా నటిస్తూ నమ్మిన వాళ్ళనే ముంచే వాళ్ళ గురించి ఇంకా బాగా తెలుసు. నీకే విద్య తెలిస్తే నాకెందుకే? వంట చేస్తావా చెయ్యవా? నేను వంట చేయాలంటే మీరొక పని చేయాలని ఇంతకు ముందే చెప్పాను కదత్తయ్యా. ఏం చేయాలి? నన్ను మీ కోడలని ఒప్పుకోవాలి. చచ్చినా ఒప్పుకోను. అయితే నేను వంట చేయను. ఎందుకు చేయవు? ఎందుకు చేయాలి? మా ఇంట్లో పడి తేరగా మెక్కి తింటున్నావు కదా, అందుకని. నేను మీ అబ్బాయికి భార్యనత్తయ్యా. ఈ ఇంట్లో ఉండే హక్కు, ఈ ఇంటి తిండి తినే హక్కు నాకుంది. తేరగా పడి మెక్కి తింటుంది నేను కాదత్తయ్యా, మీ పక్కనుందే సింధు. తాను నన్నంటే బాగుండదు చెప్తున్నాను. నేనన్న దాంట్లో తప్పేముంది? చుట్టంలో వచ్చిందనివి 4 రోజులు ఉండిపోవాలి గాని ఇలా నెలల తరబడి ఉంటే పడి మెక్కుతున్నావనే అంటారు. సింధు ఇంటికొచ్చిన చుట్టం కాదు, ఈ ఇంటికి కాబోయే కోడలు. ఆల్రెడీ ఆ పోస్ట్ లో ఇక్కడ నేనున్నానత్తయ్యా. ఇంకా సింధు ఎందుకు చెప్పండి? వేస్ట్. ఇదిగో
నా ముందే నా కోడలు ఏమన్నా అన్నావంటే ఊరుకోను. మీరు నన్నేం చేయలేరత్తయ్య. ఏమైనా చేస్తే మినిస్టర్ గారి ఫోన్ మర్చిపోయారా? సాగించుకుంటున్నావు కదే, నీ మిడిసి పాటికి ఏదో ఒక రోజు ముగింపు వస్తుంది, చూస్తూ ఉండు. ఎందుకత్తయ్య మీరు ఆవేశపడతారు? మీరెలాగూ వంట చేయలేరు, మీ చేతికి గాయమైంది కాబట్టి. సింధుకి తినడం తప్ప చేయడం చేత కాదు కాబట్టి ఇక ఇంట్లో వంట చేయాల్సింది నేనే కదా. కోడల్ని టక్కు నొప్పేసుకోండి. చిటికలో గుమగుమలాడే వంటకాలు మీ ముందుంటాయి. నువ్వు నా కోడలివి కాదు కాదు అని మొత్తుకుంటుంటే విరిచావే. సరే అత్తయ్య, సింధునే కదా మీ కోడలు? అవును. ఫిక్స్ అయ్యారు కదా? ఎప్పుడో. అయితే వంట తనతోనే చేపించుకోండి, మీ కోడలు కదా. కోడలని అంత సాగదీసి మరి చెప్పక్కర్లేదు. సింధుకి నేను వంట నేర్పిస్తాను, పద సింధు. సింధు వంట చేస్తే అది వంట అవుతుందో లేకపోతే నా నోటితో నేను ఆ మాట చెప్పలేనండి అత్తయ్య. అంతలా ఏం వెక్కిరించక్కర్లేదు. నీకంటే బాగానే చేస్తుంది నా కోడలు. బాగానే చూసుకుంటున్నారని చెప్పినా కదా ఇంద్రాణి. లేదు మాదేవి, నువ్వు అబద్ధం చెప్తా ఉండవు. ఆడ సిరినాళ్ళు ఏదో బాధ పెట్టినట్టుండారు, అందుకే నువ్వు ఈడ బాధపడతా ఉండవు. పొరపాటును కూడా ఆడ విషయాలు మీ అత్తకు తెలియకూడదని నువ్వు సిరితో ఫోన్లో చెప్తా ఉండవు కదా. ఇంద్రమ్మా, ఇంద్రమ్మా. అన్నా, నువ్వు చెప్పినట్టే సింధు ఫోన్ నంబర్ సంపాదించా, దానికి ఫోన్ చేయమంటావా? వద్దన్నా, సింధు కంటే ముందు మనం ఇంకో విషయం తెలుసుకోవాలా. ఏంటి ఇంద్రమ్మా? మన సిరి గురించి. సిరి అత్తారింట్లో బానే ఉంది కదా, ఇంకా ఎందుకు అనవసరంగా దాని గురించి దిగులు పట్టడం? వదిలే ఇంద్రమ్మా. అదే అన్నా, సిరి అత్తారింట్లో బాగానే ఉండాదా లేక బాధపడతా ఉండాదా అని నాకు అనుమానంగా ఉండాది. సంతోషంగానే ఉండాదని ఉమాదేవి చెప్పినది కదమ్మా. లేదన్నా, ఉమాదేవి మాటల్లో ఏదో రహస్యం దాగుండాది. నిజంగా తన కూతురు అత్తారింట్లో సుఖంగా ఉంటే ఉమాదేవి అట్టా ఉండదు. సిరిని సంజయ్కి దగ్గర చేయాలన్నదే ఉమాదేవి కోరికన్నా. దానికోసం చివరికి మనల్ని ఎదిరించి సిరి మనసు మార్చి మరీ అత్తారింటికి పంపించినది. అట్లాంటి ఉమాదేవి దేనికో భయపడతా ఉండాది. అది మన ముందు బయటపడకుండా జాగ్రత్త పడతా ఉండాది. అంటే సిరి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా జరిగినదంటావా? అవునన్నా, మొత్తానికి ఏదో జరుగుండాది. అది ఉమాదేవి మన కాడ దాస్తా ఉండాది. నిన్న కూడా ఉమాదేవి సిరితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆడ జరిగే విషయాలేవి మీ అత్తయ్యకి తెలియనివ్వకూడదని చెప్తా ఉండడం నేను విన్నాను. ఎందుకట్టా మాట్లాడుతున్నావు ఉమాదేవి అని నేను అడిగితే ఏమీ చెప్పకుండా మాట దాటేసినదే తప్ప అసలు విషయం చెప్పనేలేదు. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తా ఉంటే అక్కడ జరిగినది నీకు తెలిస్తే ఏం జరుగుతాదో అని ఉమాదేవి కంగారు పడతా ఉండదనిపిస్తుందమ్మా. నువ్వు చెప్పేది నిజమే అన్నా. సిరి అత్తారింట్లో సంతోషంగా ఉన్నంత వరకు ఈ ఇంద్రాణి ఏమీ చేయదని ఉమాదేవికి తెలుసు. అయినా కంగారు పడతా ఉండాదంటే సిరి ఆడ ఏదో బాధపడతా ఉండాదన్నా. తెలుసుకోవాలన్నా, తప్పకుండా తెలుసుకుని తీరాలన్నా. సిరి ఆడ సుఖంగా ఉంటే పర్వాలేదు, కానీ బాధపడతా ఉంటే మాత్రం మన ఇంటి బిడ్డ పగోనింట్లో ఒక్క క్షణం కూడా ఉండనికి ఈ లేదన్నా. ఎట్లమ్మా తెలుసుకునేది? పోనీ ఉమాదేవిని గట్టిగా నిలదీస్తే? బిడ్డ కోసం తల్లి ప్రేమ అబద్ధం కూడా చెప్తాదన్నా. పోనీ ఫోన్ చేసి సిరిని అడుగుదామా? ప్రేమ కోసం ప్రాణాలిచ్చే సిరి సంజయ్ కోసం కష్టాలనైనా ఇష్టంగానే భరిస్తాదన్నా. కన్నీళ్లను కూడా ఆనంద బాష్పాలని నమ్మిస్తాది. వాళ్ళమ్మ చెప్పినాదా మనకి, సిరి కూడా అంతే. మరిప్పుడు ఏం చేద్దాం? సిరికి ఉమాదేవికి తెలియకుండా మనమే తెలుసుకోవాలన్నా. సిరిని సంజయ్ని మన ఇంటికి పిలవలేం, పిలిచిన వాళ్ళు రారు. మరి ఎట్లా ఇంద్రమ్మా?
ఫోన్ చేసి సంజయ్ సిరితో మాట్లాడదామన్నా. సిరంటే నీతో మాట్లాడతాదనుకో, సంజయ్ మాట్లాడతాడా అని. తన్ని నువ్వు చంపపోయినావు కదా. అది మనసులో పెట్టుకునుంటే నాతో మాట్లాడ్డన్నా. నాతోనే కాదు, సిరితో కూడా మాట్లాడ్డు. దాంతో ప్రేమగా కూడా ఉండడన్నా. అది తెలుసుకుందామని ఫోన్ చేద్దామంటుండానన్నా. సరే ఇంద్రమ్మ, ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తాదిగా. హలో సిరి, అత్తా, ఎలా ఉన్నావు? నువ్వు వీడలేవన్న దిగులుతో ఉన్నానే. నేనెక్కడున్నా నా ప్రేమ నీతోనే ఉంటుందత్తా. అది సరే గాని నువ్వెట్టుండావే? బానే ఉన్నానత్తా. సంజయ్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? పర్లేదత్తా, బానే చూసుకుంటున్నాడు. నువ్వు సంతోషంగానే ఉండావు కదే. చాలా. ఓసారి సంజయ్కి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. సంజయ్ అంత ముఖ్యమైన పనిలో ఉన్నాడేమే? అవునత్తా. ఏం చేస్తా ఉండాడు సంజయ్? భోంచేస్తున్నాడు. సరే, మీ అత్తకివ్వు, మాట్లాడతాను. అంటే అందరూ కలిసి భోంచేస్తున్నారత్తా. వాళ్ళందరూ కలిసి భోంచేస్తా ఉంటే నువ్వు పైనెందుకున్నావే? ఆళ్లతో పాటు భోంచేయాలి కదా. ఆళ్లతో కలిసి భోంచేయకుండా నువ్వు ఒంటరిగా పైనున్నావంటే వాళ్ళు నిన్ను కలుపుకోలేదన్నమాట.